ఉషా, విద్య, అర్చన, శ్వేత మీ అందరితో ఎందుకు ఆడటం లేదు? హాయ్ శ్వేత, నువ్వెందుకు ఆడటం లేదు? అక్క, ఒక చిన్న ప్రాబ్లం. అదేం సమస్య కాదు. ఇది నీ మొదటి ఋతుస్రావం. ఇది సహజమే. ఇది తీసుకో. నాతో రా శ్వేత. ఇది నీకు మొదటి ఋతుస్రావం కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. అలాగే నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలువు. హే విద్య, ఉషా, అర్చన, ఒకసారి ఇలా రండి. సౌజన్య అక్క మనకేదో ముఖ్యమైన విషయం చెప్తా అంటుంది. ఏమైందక్క? మమ్మల్ని రమ్మన్నా? చూడండి, మీరందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. హా అక్క, చెప్పు. ఈ రోజు శ్వేతకి మొదటిసారి ఋతుక్రమం వచ్చింది. ఈ అనుభవం ఇప్పటికీ మీలో కొందరికి తెలుసు, ఇంకా మరికొందరికి భవిష్యత్తులో తెలుస్తుంది. అవునక్క, ఈ విషయం నాకు కూడా తెలుసు. కానీ అలా ఎందుకు జరిగిందో మాత్రం నాకు అస్సలు తెలీదు. నేను చాలా భయపడ్డానక్క. భయపడాల్సిన అవసరమే లేదు. మీకు నేను వివరిస్తాను. కౌమార దశ వచ్చాక అబ్బాయిల్లో అమ్మాయిల్లో ఇద్దరి శరీరాల్లో మార్పులొస్తాయి. అమ్మాయిలకు 8 నుండి 18 సంవత్సరాల వయసులో మొదటి ఋతుక్రమం వస్తుంది. అప్పటి నుండి ఋతుక్రమం ప్రతి నెల వస్తుంది. దీనిలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఋతుస్రావం 3 నుండి 7 రోజుల వరకు ఉంటుంది. ఋతుక్రమం ప్రారంభ దశలో నెలసరి కొన్ని నెలలు సక్రమంగా రాకపోవచ్చు. అది సహజమే. దాని గురించి ఆందోళన పడొద్దు. అమ్మాయిలకి ఋతుక్రమం ఎలా వస్తుందో చెప్పవా? దీని వెనకున్న సైన్స్ నేను వివరిస్తాను. అమ్మాయిలకి అండాశయంలో ఉండే హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోన్ విడుదల చేస్తాయి. ఇవి గర్భాశయం పొరని నిర్మిస్తాయి. అండాశయాల నుండి గుడ్డు విడుదలవుతుంది. ఇది ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయానికి వెళ్తుంది. ఈ లోపల ఉండే ఈ పొర ఫెర్టిలైజేషన్ పని జరిగే సమయంలో అండం లేకపోతే పొర ఊడిపోయి రక్తస్రావం జరుగుతుంది. ఇలాంటి ప్రక్రియ వలనే అమ్మాయిల్లో పొర ఊడిపోయి రక్తస్రావం అవుతుంది. మనకి ఋతుస్రావం అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఈ ఋతుస్రావానికి శానిటరీ ప్యాడ్స్ కానీ మెత్తని కాటన్ బట్టలు కానీ ఉపయోగించాలి. అక్క, మనకి మొదటిసారి ఋతుక్రమం వచ్చినప్పుడు ఏం చేయాలి? మొదట భయపడకుండా ఉండాలి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ సహాయం తీసుకోవాలి. శానిటరీ ప్యాడ్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఋతుక్రమం గురించి తెలుసుకోండి. మీ శరీరంలో వస్తున్న మార్పులను గమనించండి. ప్రతి నెల ఋతుక్రమం తేదీలను గుర్తుంచుకుంటే దానికి మీరు సిద్ధంగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. అక్క, ఈ ఋతుక్రమం వల్ల రక్తం కోల్పోయి మనం శారీరకంగా బలహీనమవుతాం కదా. ఏం ఆహారం తీసుకోవాలి? ఋతుక్రమం సమయంలో మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రభుత్వ స్కూల్కు వెళ్లే అమ్మాయిల కోసం ప్రభుత్వం పోషకాలతో నిండిన ఆహారాన్ని అందజేస్తుంది. అక్క, ఈ రోజుల్లో మనం మామూలుగా ఆడే ఆటలు ఆడవచ్చా? నలుగురిలో తిరగడం చేయవచ్చా? నువ్వు ప్రతిరోజు చేసే అన్ని పనులు చెయ్యొచ్చు. నువ్వు పాఠశాలకు వెళ్ళొచ్చు, సైకిల్ తొక్కొచ్చు, స్నేహితులతో ఆడుకోవచ్చు. మీరింతవరకు ఏం నేర్చుకున్నారో చెప్పండి. ఋతుక్రమం సమయంలో శానిటరీ ప్యాడ్స్ వాడడం, క్లీన్ గా మెయింటైన్ చేసుకోవడం. ఋతుక్రమం సమయంలో మనం మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. మనం అందరిలానే అక్క చెప్పినట్లుగా నార్మల్ గా ఆడుకోవచ్చు. ఎలాంటి సమస్య లేదు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ అందిస్తుంది. అలాగే మార్చుకునే సౌలభ్యం కూడా ఉంది. అక్క, మొదటిసారి ఋతుక్రమం జరిగినప్పుడు ప్రతి అమ్మాయికి మీలా అన్ని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. సాధారణంగా వయసుకొచ్చిన అమ్మాయిలకు ఋతుక్రమం గురించి వాళ్ళ తల్లి, తోబుట్టువులు, స్నేహితులు లేదా టీచర్స్ దీని గురించి అన్ని వివరాలు చెప్తారు. అవునక్క, నాకు కూడా దీని గురించి మా అమ్మ నాతో చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు మేము ఎవరికైనా చెప్పడానికి కూడా బాగా ఉపయోగపడతాయక్క. చూడండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరెవ్వరూ ఒంటరి వాళ్ళు కారు. అక్క, మాకు ఈ విషయాలన్నీ చెప్పినందుకు నీకు చాలా థాంక్స్.